మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేటి సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా మర్చిపోతున్నారు. తమ స్వార్థం కోసం అయిన వారిని సైతం హింసించి చంపుతున్నారు. నవమాసాలు కడుపులో మూసి ప్రసవ వేదన భరించి బిడ్డ పుట్టగానే ఆ తల్లి పడే ఆనందం అంతా ఇంత కాదు. బిడ్డకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. పుట్టినప్పటి నుంచి మొదలు తాను చనిపోయే వరకు బిడ్డకు రక్షణగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కన్నతల్లి ప్రేమ ముందు ఈ లోకంలో ఏది సాటిరాదు. ఆమె ప్రేమ అనంతం, నిస్వార్థం, అపురూపం. కన్నతల్లి ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఈ మధ్య పిల్లలు కన్నవారి పట్ల కసాయిలుగా మారుతున్నారు. ప్రేమ మైకల్లో పడి కన్నవారినే కడతీర్చుతున్నారు. ఆ అమ్మాయి చదువుతుంది 10th క్లాస్. లవర్తో కలిసి తల్లిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? తల్లిని ఎందుకు చంపింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ అమ్మాయి తన లవర్తో కలిసి తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. ఈ ఘటన మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది. స్థానికులు ఈ విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందని ఆమె గొంతు నులిమి తలపై కొట్టి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్లలోని NLB నగర్లో ఈ దారుణ ఘటన జరిగింది. దారుణం ఏంటంటే చనిపోయింది ఎవరో కాదు, చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయని, ఫోక్ సింగర్ అంజలి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. జీడిమెట్లలోని ఓ పాఠశాలలో అంజలి కూతురు తేజశ్రీ 10వ తరగతి చదువుతోంది. 6 నెలల క్రితం శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. శివ డీజే ప్లేయర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకుంటూ ప్రేమలో మునిగిపోయారు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. 10వ తరగతి చదువుతున్నావు, చదువుపై శ్రద్ధ పెట్టాలి అంటూ గట్టిగానే మందలించింది అంజలి. తన ప్రేమకు తల్లి పదే అడ్డొస్తుందని కోపం పెంచుకుంది తేజశ్రీ. తన లవర్ కోసం తల్లిని చంపడానికి కూడా వెనకాడలేదు. తేజశ్రీ, ఆమె లవర్ శివ ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ చేశారు. అందుకు శివ తన తమ్ముడు పగిళ్ల యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. 5 రోజుల క్రితమే బాలిక, శివ ఇంటి నుంచి పారిపోయారు. సోమవారం సాయంత్రం ఇంటికొచ్చి చున్నీతో అంజలిని ఉరితీసి తర్వాత తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తనను చంపొద్దని తల్లి ఎంత వేడుకున్నా తేజశ్రీ పట్టించుకోలేదని, చంపండి అంటూ ఇద్దరిని ప్రోత్సహించిందని తెలిపారు. ఈ ఘటన చూస్తుంటే మానవ విలువలు పూర్తిగా మంటగలిసిపోయాయి అనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. ఇక మృతురాలు అంజలి విషయానికి వస్తే, ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్ గా ఉన్నారు. తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం. చిన్నప్పటి నుంచి అంజలి తన కూతురు తేజశ్రీని కంటికి రెప్పలా ఎంతో గారాభంగా పెంచిందని, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేకపోయామని ఆ కళా బృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు. అంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలాంటి కూతురికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్లి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని నెట్ఫ్లిక్స్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్.